బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నల్గొండ రైతు దీక్ష చేయాల్సి ఉండే రేపు కానీ రేవంత్ సర్కార్ ఆధ్వర్యంలో పర్మిషన్ అయితే ఆ నల్గొండ దీక్షకు రైతు దీక్షకు ఇవ్వలేదు. దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? దాంతోపాటు నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తిరిగేటువంటి నైతిక హక్కు కోల్పోయారు. అక్కడుండేటువంటి ప్రజలకు చేతులకు దాంతోపాటు చెప్పులకు పని చెప్పారంటూ సంచలన కమెంట్ చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మరి ఆయన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు అంత అగ్రెసివ్గా సార్ అసలు లేరు. కానీ ఈరోజు చాలా కోపంగా ఉన్నారు. సార్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎప్పుడు ఈ 25 ఏళ్లలో మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదు. బట్ ఈరోజు చాలా అగ్రెసివ్గా కోపంగా కనిపించిండ్రు. ఎందుకు సార్? అంటే వ్యక్తిగతంగా ఎవరిని పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి కూడా మీరు తిట్టిన సందర్భాలు అయితే ఎప్పుడు లేదు. బట్ ఎందుకు అంత ఆవేశం, అంత కోపం వచ్చింది? అంటే పర్మిషన్ ఇవ్వనందుక, లేదంటే రైతులను ఇబ్బంది పెడుతున్నందుక? రైతులే ఉరికించు కొడతారు ఇప్పుడు పాత గవర్నమెంట్లో ఉన్నటువంటి నేతలను అనేసి అధికారంలో ఉన్నటువంటి నేతలు అంటున్నారు. చెప్పండి. ఒకటమ్మా, ఇక్కడ సరే మీరు హ్యూమన్ నేచర్ గురించి వెళ్ళి అన్నారు. నాకు మొదటి నుంచి కూడా నేను రాజకీయాల్లో అంతకుముందు లేను. కేవలం కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాతనే నేను వారితోనే అటాచ్ అయినా. నేను ఆ తర్వాతనే రాజకీయ నాయకుడు, నేను దశకు వచ్చి నాకు రాజకీయ నాయకుడు అనుకోవడం మరి ఇష్టం ఉండదు. బట్ వచ్చినాను అనుకోకుండా. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఒకటి పాటించేవాళ్ళు. ఎప్పుడు కూడా ఎవరి మీద వ్యక్తిగత ఆరోపణలు, అవినీతి ఆరోపణలు ఇటువంటి వాటి జోలికి అనేది వెళ్ళలేదు. వాటి మీద వారికి విశ్వాసం లేదు. ఎప్పుడు కూడా ప్రజల్ని పాలసీల ద్వారా మనం ఐక్యం చేసుకోవాలి. అవతల వాళ్ళ లోపాలని ఎత్తి చూపి, వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపి దాంతో పోవాలి తప్ప ఈ వ్యక్తిగతమైన వాటితో ఉపయోగం లేదు. అవి అనవసరమైన విషయాలు దాంట్లో ఉండేవారు. నాకు కూడా అదే అలవాటు వచ్చింది సహజంగానే. సో అంతకుముందు ఉద్యమకాలంలో మేము వాటి జోలికి పోలేదు. మాకు ఎంతసేపు తెలంగాణ అంశమే మాకు ఒకే ఒక్కటి, అంతకుమించి వేరే లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాబట్టి మేము రొటీన్ రాజకీయాలు మాట్లాడలేదు. గత 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎన్ని రకాల ఆరోపణలు చేసినా అవి పసలేమేవి, పనికిమాలినవి, ప్రజలు నమ్మరు కాబట్టి నేను కూడా పట్టించుకునే వాటి గురించి మాట్లాడలేదు. నేను దాంట్లోకి పోలేదు ఆ వైపు. అయితే ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉండి, వాళ్ళు మంత్రులుగా ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి, వాళ్ళు మా మీద చేయడం అనేది ఏదైతుందో, వ్యక్తిగతమైన ఆరోపణలు చేయడం అనేది అవుతుందో, మేము దాన్ని సరైన పద్ధతిలో తిప్పికొట్టాల్సిన బాధ్యత మా మీద పడింది. తప్పకుండా ఉంటుంది. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏది మాట్లాడినా అది వేరే విషయం. కానీ వాళ్ళు అధికారంలో ఉండి, ఒకవేళ మేము ఎక్కడ తప్పు చేసినట్టు కనబడితే విచారణ చేసుకునే అధికారం వాళ్ళ చేతిలో ఉండి, దాన్ని బయటపెట్టే శక్తి ఉండి, అది లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడతామనంటే మేము ఊరుకోవడానికి లేదు. మేము తగిన రీతిలో జవాబు చెప్పాలి, మేము బాధ్యత కూడా. ఇక రెండవది, ఇవాళ విషయానికి వస్తే, వాస్తవానికి మేము రేపు రైతు ధర్నా పెట్టుకున్నాం. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం, పిసిసి అధ్యక్షుడిగా వారి నాయకత్వంలో ఆనాడు అనేక హామీలు ఇచ్చి ప్రజలకి, ఆ హామీల ద్వారా ప్రజలు నమ్మించి అధికారంలోకి వచ్చినారు. దాంట్లో ప్రత్యేకమైనది రైతులకు సంబంధించిన అంశాలు. వాస్తవానికి భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి రైతు అనుకూల కార్యక్రమాలు తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మనందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో మనందరం సాక్షులం. 2014కు ముందు తాగునీళ్ళు కాదు కదా, సాగునీళ్ళకే దిక్కులేని పరిస్థితి. అటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అసలు అన్నం ఎక్కడిది? మంచినీళ్ళు లేనప్పుడు ఇంకా అన్నం సమస్య ఎక్కడిది? నీళ్ళు తాగడానికే నీళ్ళు లేనప్పుడు వండుకోవడానికి నీళ్ళు ఎక్కడి? అటువంటి వాతావరణం ఉండే. సో అక్కడి నుంచి అన్నం లేని పరిస్థితి నుంచి, అన్నము రామచంద్ర అనుకునే పరిస్థితి నుంచి మొత్తం భారతదేశానికి అన్నం పెట్టగలిగిన స్థితికి తెలంగాణ తీసుకుపోయాడు కేసీఆర్ గారు. వారు తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల, వ్యవసాయ రంగ అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాల వల్ల ఇది మనందరం చూసినాం. మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి అంతకుముందు 40 లక్షల టన్నుల వరకు ధాన్యం వచ్చేది. 30 నుంచి 40 లక్షల టన్నులే ధాన్యం తీసేదాము ఆ సంవత్సరానికి వచ్చిన వర్షాలను బట్టి. అటువంటిది ఆ స్థితి నుంచి 2014 నుంచి 2023 వరకు, 23 వరకు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, 2017, 18, 19 నాటికే దాదాపు 3 కోట్ల టన్నుల వరిధాన్యాన్ని పండించే స్థితి తీసుకుపోయారు కేసీఆర్ గారు తెలంగాణని. దాదాపు 1.5 కోటి టన్నులు కేంద్రానికే ఇచ్చినాం, ప్రతి సంవత్సరం దేశానికే ఇచ్చినాం. మరి అంత గొప్పగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దిన కేసీఆర్ గారి విషయంలో రైతుల్ని మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక పన్నాగం వేసి, ఎందుకంటే ప్రధానంగా రైతులే కేసీఆర్కి వెన్నెముకగా ఉన్నారు, ఇక్కడనే మనం దెబ్బ కొట్టాలి అని చెప్పి ఒక కుట్రపూరితంగా ప్లాన్ చేసి రైతులకు అలవిమాలైన హామీలు ఇచ్చి
2 లక్షల రూపాయలు రుణమాఫీ ఒకేసారి చేస్తామని, 15,000 రూపాయలు రైతు భరోసా చేస్తామని, ఇంకా ఇతర రకాల కారణాలు, రైతులకు ఇంకా బోనస్ ఇస్తామని, అవును సార్. అది రకాల పండిన ప్రతి పంటకు రాకముందు 5 ఎకరాలకి డబ్బులు ఇస్తాను. ప్రతి క్వింటాకు 500 రూపాయలు ఎక్స్ట్రా, 1 కాదు 2 కాదు 10 రకాల పంటలకి చెప్పినారు. రైతులకు మొత్తం వరికి, పత్తికి, మిర్చికి, కందులకు, పెసలకు, జొన్నలకు, మొక్కలకు, ఈ రకంగా ప్రతిదానికి కూడా చెప్పేసేసినారు. కనపడ్డ ప్రతిదాన్ని కూడా చెప్పినారు. నిజమే, రైతులు పాపం ఆశపడటంలో తప్పు లేదు, నమ్మటంలో తప్పు లేదు. ఏమో కేసీఆర్ ఇప్పటివరకు ఇన్ని చేసినాడు, వీళ్ళు కూడా చేస్తారేమో అని అనుకునే భావన కల్పించి ఆ పద్ధతిలో నమ్మించి ఓట్లు తీసుకున్నారు. బస్ రైతులు నెట్టడం ఉంచినారు. ఇంకా దారుణం ఏంటంటే, సరే ఈ కొత్త ఆర్థికపరమైన ఇవ్వలేకపోయినరు, సంవత్సరం టైం ఇద్దాం అనుకున్నాం. కేసీఆర్ గారు కూడా మాకు అట్లే చెప్పి వదిలేద్దాం, చూద్దాం సంవత్సరం దానికి చూద్దామని చెప్పి అనుకున్నాం వేరు. కానీ కేసీఆర్ గారు ఇచ్చిన 24 గంటల కరెంటు ఇవ్వడంలో ఫెయిల్ అయినారు, ఇవ్వలేకపోతున్నారు రైతులకు. కేసీఆర్ ఇచ్చిన సాగునీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేదు, ప్రాజెక్టులన్నీ ఉన్నాయి, నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేరు, మంచినీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు. పైగా కొత్త సమస్యలు తీసుకొస్తున్నారు రైతులకు. రుణమాఫీ విషయంలో ఎట్లా మోసం చేసారో అందరం చూసినాం. రకరకాలుగా ఇవి అవి పెట్టి డేట్లు వాయిదా వేయడం ఒకటైతే కోతలు పెట్టుకుంటూ వచ్చినారు. ఎక్కడికక్కడ రెక్కలు కట్ చేస్తూ యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయలు అందరికీ రుణమాఫీ చేస్తే 49,500 కోట్లు కావాలని వాళ్ళే చెప్పినారు లెక్క. అవి ఎక్కడున్నాయో కూడా మాకు తెలుసు, మేము తెచ్చిస్తామని చెప్పి ఇప్పుడు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు వాడు స్పష్టంగా వారు చెప్పినారు. మాకు తెలుసండి, మేము 50 ఏళ్ళు పరిపాలన చేసినాము, కాంగ్రెస్ వాళ్ళం మేము, మాకు తెలియదా, కేసీఆర్కి ఉందా తెలివి మాకు లేదా, ఎక్కడి నుంచి దేవాలం అని చెప్పి ఇట్లా మాట్లాడినారు. ఆ ప్రకారం 49,000 కోట్లు చిల్లర కోట్లు ఇవ్వాల్సింది 12,500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని అయిపోయింది, అప్పటికి చేసేసినాం అని చెప్పి అందరినీ మోసం చేసినారు. ఇక రైతు బంధు, రైతు భరోసా ఇప్పటివరకు ఇవ్వలేదు. రైతు భరోసా ఇస్తామనే పేరు మీద రైతు బంధు కూడా ఎగ్గొట్టేసినారు. ఇప్పుడు 2 విడతల రైతు బంధు, అంతకుముందు 2,500 కోట్లు ఎగ్గొట్టినాయి. మొత్తం కలిపితే దాదాపు 17,500 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడి ఉంది, ఇవ్వాల్సింది. రైతు బోనస్ వాళ్ళు చెప్పిన ప్రకారం 1,50,00,000 మెట్రిక్ టన్నుల పంట పండింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎక్కడ కాకి లెక్కలు తీసుకొచ్చి చెప్పినారు. మరి ఆ లెక్కన 1,50,00,000 మెట్రిక్ టన్నులకు క్వింటాగా 500 చొప్పున డబ్బులు లెక్క కట్టాలి. చూస్తే బహుశా నాకు తెలిసి అవి కూడా ఒక 15,000-20,000 కోట్లు ఉంటాయి. మరి ఎక్కడ రైతుకు రూపాయి ఇవ్వలే, కేసీఆర్ ఇచ్చినా ఎగ్గొట్టిపోయినారు. ఈ పరిస్థితులలో మేము రైతులంతా కోపంగా ఉన్నారు ప్రభుత్వం మీద, కొంతమంది నిరాశ చెంది చనిపోతున్నారు. మరి ఇటువంటి టైంలో రైతులకు ఉద్యమం ద్వారా ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి, వాళ్ళని కట్టకట్టాలి, తిరిగి ఉంచాలి. రేపు మళ్ళీ మనం వస్తాం, మీకు ఇబ్బందులు కూడా చూస్తామనే భరోసా ఇవ్వాలి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా మా పని మొదలుపెట్టాం. రైతులు నాయకుల ఆకాంక్ష మేరకు కేటీఆర్ గారు కూడా రాష్ట్రమంతా తిరుగుతూ రైతుల్ని ఒకటి చేసి వాళ్ళకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యమ సందర్భంగా కేసీఆర్ గారు ఎట్లయితే చేసినారో అన్ని వర్గాల ప్రజలకి చనిపోవద్దు, ధైర్యంగా ఉండండి, మీ అంతలో మీరు బలవంత పన్నాలు వద్దు, వస్తుంది తెలంగాణ, ప్రాణం బిగపట్టుకొని ఉండండి, అందరం బాగుపడతాం అని చెప్పి ఎట్లయితే చెప్పి ఒక ధైర్యం ఇచ్చి నడిపినరో అదే పద్ధతిలో ఇవాళ మళ్ళీ తెలంగాణ రైతాంగానికి కావచ్చు, తెలంగాణ ఇతర ప్రజానికానికి కానీ ఒక ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ గారు వారి బాధ్యత వారు తీసుకొని పనిచేస్తున్నారు. మనం చూసినాం మొన్న రైతు ధర్నా చేవెలలో అక్కడ షాబాద్లో చేస్తే బ్రహ్మాండంగా వేలాది మంది రైతులు వచ్చిండ్రు. వాళ్ళకు ధైర్యం చెప్పి 4 మాటలు చెప్పొచ్చారు. అదే పద్ధతిలో నల్గొండలో కూడా మేము ఆహ్వానించడం వారిని, మీరు రావాలి, మా రైతులందరూ కూడా కోరుతున్నారు అని చెప్పి. యాక్చువల్లీ మేము ఇది గతంలో ఈ నెల 12నే చేసుకోవాల్సి ఉండే, 12కు ఉంటే ఆనాడు కూడా పోలీసులు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, సార్ అంతా కూడా పండగ మూడు వచ్చింది, అందరు గ్రామాలకు వస్తున్నారు, హైవేలన్నీ జామ్ అయిపోతున్నాయి మామూలు ట్రాఫిక్తోనే, ఇక మీరు సభ పెడితే ఎంతమంది వస్తారో మాకు తెలుసు, కేటీఆర్ గారు వస్తే, కాబట్టి మీరు తర్వాత పెట్టుకుంటే మేము కోఆపరేట్ చేస్తాం, మేము అనుమతిస్తాం, మేము బందోబస్తు ఏర్పాటు చేస్తాం సార్ అని అంటే వాళ్ళతోనే మాట్లాడి ఆ రోజు 19 తర్వాత ఎప్పుడైనా పెట్టుకోండి అంటే మరీ తెల్లవారు ఎందుకు 20 నాడు 21 నాడు పెట్టుకుందాం అని చెప్పి అసలు వెసులుబాటు ఉంటుందని చెప్పి ఆ రోజు 21 అని చెప్పి మేము డిక్లేర్ చేసుకుని పెట్టామని చెప్పినాం. బహిరంగంగా అందరికి కూడా తెలుసు, వారు కూడా పిటిషన్ ఇచ్చినాం. యాక్చువల్గా పోలీసులకు కూడా పెద్ద అభ్యంతరం లేదు అక్కడ. అయితే ఈరోజు ఉదయం సడన్గా తిరస్కరిస్తూ మా పిటిషన్ తిరస్కరిస్తూ లెటర్ ఇచ్చినారు. దీంట్లో స్పష్టంగా అర్థమవుతుంది ఇందులో
పైనుంచి ఒత్తిడి ఉంది, జిల్లా మంత్రి పైన ముఖ్యమంత్రి వాళ్ళ నుంచి ఒత్తిడి ఉంది. ప్రజల ఇబ్బంది మేరకే పర్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నాం అనేది కూడా నోటీస్లో ఉంది కదా సార్. అంటే నిజంగానే పబ్లిక్కి ఇబ్బంది కలుగుతుందా ఆ చౌరస్తాలో, నల్గొండ క్లాక్ టవర్ చౌరస్తాలో ఒకవేళ మీరు రైతు దీక్ష చేపడితే అక్కడ ప్రాబ్లమేటిక్గా ఉంటుందనేసే ఇది పక్కకు జరిపి పర్మిషన్ ఇవ్వలేదు అనుకుంటున్నారా, లేదంటే దీని వెనకాల ఏమైనా కుట్రకోణం? ఎట్టి పరిస్థితులలో అది సాక మాదిగుతుంది. ఏముంక అంటే ఏలొంక అనేది సామెత అంటారు తెలంగాణలో. అసలు మాకు తెలిసి నల్గొండ జిల్లా రాజకీయ చరిత్రలో ఇంకా అంతకుముందు స్వతంత్ర కొట్లాట్లు కూడా అక్కడే జరిగినాయేమో, కానీ నా జ్ఞానం వచ్చిన కాంచి కానీ నేను విన్నదాని కానించి కానీ నల్లగొండలో ఏదైనా పొలిటికల్ కార్యక్రమం జరిగింది అంటే అది కేంద్రం అందరికీ తెలుసు, జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. అనేక మంది నాయకులు రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు కూడా నల్గొండలో ఈయన ముఖ్యమంత్రి పోతే కూడా కాంగ్రెస్ పార్టీ సభ పెట్టుకునేది కానీ ఆనే మాట్లాడేసి వచ్చు. ఇవాళ ఈ జిల్లా మంత్రి వెంకరెడ్డి అంటూడు ఏమన్నా ధర్నాలు చేసి డ్రామాలు చేసినా కూడా అక్కడనే చేసిండు, ప్రతిది కూడా ఆనే చేసిండు. ఇవన్నీ అక్కడే జరుగుతాయి. ప్రతి పార్టీ, అది జేఏసీనా లేదా ఇతర సంఘాల, ప్రజా సంఘాల, కుల సంఘాల, పార్టీల ఎవరికి కార్యక్రమాలు చేసినా జరిగేది అక్కడనేమో అందరికీ తెలిసిన విషయం ఇది. ఇంకా గతంలో వాళ్ళ సమయంలో ఉన్నదానికంటే కూడా ఇంకా ఎక్కువ బిల్డప్ చేసినాం ఇప్పుడు దాన్ని, మేము ఇంకా డెవలప్మెంట్ చేసినాం, ఇంకా బాగా ఉంది ఇప్పుడు అక్కడ ఇబ్బంది లేదు. మేము లాస్ట్ టైం దీక్ష కూడా అక్కడే చేసుకున్నాం, అంతకుముందు ఈ మధ్యన కాంగ్రెస్లో ఏదో చేస్తే కూడా అక్కడే చేసినారు అని కూడా అక్కడే జరుగుతాయి. నేను ఇంకోటి కూడా అంటున్నా, అక్కడ ఏదో ట్రాఫిక్ ఇబ్బంది అయింది, లేకపోతే ఆ రోడ్డు మీద వచ్చి ట్రాఫిక్ ఇబ్బంది అయింది అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా మంత్రివర్గాన్ని అంతేసుకొని ఊరేగింపు చేసుకొని పోయి ఈడీ ఆఫీస్ ముందు హైదరాబాద్ నడిబొడ్డున ధర్నా చేస్తే ట్రాఫిక్ ఇబ్బంది లేదు. ఆయన రాజ్భవన్కి వేసుకొని మార్బలాన్ని వేసుకొని పోయి ఆయన ఒక్కటి చేసే ధర్నాకు 1000 మందిని పోలీసులను పెట్టుకొని వాళ్ళతో పాటు తీసుకుపోయి చేస్తే దానికి ట్రాఫిక్ అంత బాగా సజావుగా ఉంది పోలీసులకి. ఒక నల్గొండలో క్లాక్ టవర్ సెంటర్లో దశాబ్దాల తరబడి జరుగుతున్న ప్రాంతంలో జరిగితేనే అవుతుంది అని అంటే సింపుల్ ఇంట్లో ఏమీ లేదు. ప్రభుత్వం భయపడుతుంది, అంతకు మించి ఏం లేదు. దాని నుంచిలే మీరు ఇవాళ మీరు కోపానికి వచ్చినారు అనే మాట చెప్తున్నారు. రేవంత్ సర్కార్ హయాంలో అంటే నిరసన తెలిపేటువంటి, ధర్నా చేసేటువంటి, గొంతెత్తి మాట్లాడేటువంటి, ప్రశ్నించేటువంటి గొంతుకలు వినపడొద్దంటారా? ఎందుకు ఇట్లా జర్నలిస్టులను కావచ్చు, ఇట్లా ప్రతిపక్ష నేతల్ని కావచ్చు ఎప్పటికప్పుడు అణచివేత ప్రయత్నం ఎందుకు చేస్తుంది? అయితే వాస్తవం హరిత గమ్మత్ ఏంటంటే, సరే భారతదేశంలో మనం ఒక డెమోక్రటిక్ సెటప్లో ఉన్నప్పటికీ కూడా ఏ పార్టీలో అయినా ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తాయి. సరే అందులో కొన్ని కాకపోతే కొన్ని చేసుకుంటూ పోతారు, కొన్ని ఎక్కువ ఆర్థిక భారం ఉన్నాయి, కొన్ని చేయలేరు. అది చివరికి వచ్చేవరకే ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ దాన్ని ఎక్కువ డిమాండ్ చేస్తారు, పొలిటికల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తారు. ఆ టైంలో కొంత పోలీసులను వాడి ఏదైనా ప్రజల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తే ఎక్కడైనా డెమోక్రటిక్ కంట్రీస్లో. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే డే 1 నుంచే పోలీసులు వాడడం మొదలుపెట్టినారు వీళ్ళు. పోలీసులు మొదలుపెట్టి మాట్లాడడం అడ్డుకోవడం మొదలుపెట్టినారు. వీళ్ళు ఏ సోషల్ మీడియాను ఆసరా చేసుకొని ఏ సోషల్ మీడియా ద్వారా ప్రచారాలు చేసి వచ్చారో ఆ సోషల్ మీడియా అంటే భయం మొదలైంది. దాని మీద ఆల్మోస్ట్ నిషేధం పెట్టే పరిస్థితి తీసుకొచ్చినారు. పాపం వార్తలు తెచ్చుకొని వార్తలు చేరవేసి పాపం ప్రజలు ఇక్కడక్కడ మాట్లాడి తీసుకొచ్చి చూపించినందుకు ఛానల్స్ మీద కేసులు, రిపోర్టర్ల మీద కేసులు, ఛానల్ నడిపే ఓనర్ల మీద కేసులు, ప్రశ్నించిన టీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలపైన దాడులు, కేసులు. ఈ ఛానళ్ళ మీద కేసులే కాదమ్మా, దాడులు కూడా, భౌతిక దాడులు కూడా మొదలుపెట్టినారు. భౌతిక దాడులు కూడా ఛానల్ నడిపే పిల్లలపైన కూడా పెట్టడం మొదలుపెట్టినారు. యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇతర సోషల్ మీడియా రకరకాల పద్ధతుల్లో చేసుకుంటున్న పిల్లలపైన కూడా, ఆఖరికి వాట్సాప్ చాటింగ్ చూసి కూడా దాడులు చేసే పరిస్థితి 2020లో. సో ఆ రకంగా వీళ్ళకు ప్రజల్ని చూస్తే భయం అవుతుంది, మీడియాను చూస్తే భయం అవుతుంది. కొద్దిమంది పిడికడ మంది మీడియా పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్న మీడియా ఏదైతుందో వాళ్ళ నలుగురిని పట్టుకున్నారు. ఇంకా వీళ్ళు చాలు మాకు, వీళ్ళు ప్రచారం చేయకపోతే ఇంకా ఆగిపోతుంది, ప్రపంచంలో వార్త మొత్తం ఆగిపోద్ది అన్న భ్రమంలో పోయి వాళ్ళకి ఏదో రకరకాల ఆశలో వాళ్ళకు ఉండే ములాఖతులు ఏమేమి ఉన్నాయో దాంట్లో ఒక 4-5 మీడియా మెయిన్ మీడియా ఛానల్ చూపించకపోవచ్చు, రాయకపోవచ్చు. కానీ అంత మాత్రాన వాస్తవాలాగవు, వార్తలాగవు, దాగవు, పోతూనే ఉంటాయి. దాంట్లో భాగంగానే ఈ రకంగా అడ్డుకోవడాలు, అరెస్టులు చేయడాలు, అనుమతులు నిరాకరించడాలు, ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. చివరి సంవత్సరంలో రావాల్సింది మొదటి సంవత్సరంలోనే మొదలైంది వీళ్ళ ప్రభుత్వానికి.
హైడ్రా విషయంలో హైడ్రా బాధితులని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని భయభ్రాంతులను చేయడం, మాట్లాడొద్దు వచ్చిన నేతలతోటి అని. ఇక తర్వాత చూసుకుంటే లగచర్ల ఇష్యూ ఎంత స్ట్రాంగ్గా బయటికి వచ్చిందో మీరు చూసిర్రు. అక్కడ మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం కావచ్చు, కేటీఆర్ పేరు ప్రస్తావనకు తీసుకొచ్చి ఆయన మీద కేసులు పెట్టడం కావచ్చు, ఇట్లాంటివి చేసారు. సో రీసెంట్గా కూడా అంటే ఇప్పుడు విద్యార్థుల తరఫున మాట్లాడినా విద్యార్థుల అరెస్ట్ని మనం అశోక్ నగర్లో చూసినాం, చరిత్రలో ఎన్నడూ లేనట్టు. వాళ్ళని బయటికి వస్తే భయభ్రాంతులకు గురి చేసేటువంటి 144 సెక్షన్ని కూడా 1 మంత్కి ఎక్కువ కూడా అమల్లో ఉంది సిటీలో. సో ఏంటి సార్ అంటే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే ఇంకా మనము మాట్లాడే తత్వాన్ని కోల్పోవాలా లేకపోతే ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవాలంటారా ఏంటి? అది ఒక పిచ్చి బ్రహ్మమ్మ. మీరు ఏమంతని పడేవాడికి ఈయన చిన్నవాడు, ఈయనకి భవిష్యత్ చరిత్ర తెలియదు, భవిష్యత్తును మించే జ్ఞానం కూడా లేదు. ఆయనకు తెలిసిందల్లా కేవలం చిన్న రియల్ ఎస్టేటు దందాలో అయిన పరిజ్ఞానం ఉందేం కానీ మిగతా వేట్లో కూడా లేదు. చరిత్ర చదివితే తెలుస్తుంది, చరిత్రను అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అసలు ఏ ఛానళ్ళు ఉన్నాయని ఎక్కడున్నాయని మొదలైన ఉద్యమాలు స్పార్టకస్తో మొదలైంది. ప్రపంచం ప్రశ్నించడం అనేది, ఎదురు తిరగడం అనేది. ఏముండి తెలంగాణ సాయుధ పోరాటం చేసిన రైతాంగం, ఏ వార్తలు ఉండి, ఎవరుండి, ఏ సమాచారం ఉండి ఎక్కడ చేసినారు? ఈవెన్ 69-70 ప్రాంతానికి వచ్చేటప్పటికి ఎవరు చెప్పిండ్రని చెప్పి, ఎవరు ప్రచారం చేసిరని, ఎవరు డప్పు కొట్టిరని తెలంగాణ ఉద్యమం అంత ఉవ్వెత్తం లేసింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అనేక ఉద్యమాలు వచ్చినాయి. ప్రశ్నించడాన్ని ఆపేస్తాం అనేది ఒక మూర్ఖత్వం. అది జనరల్గా సహజంగా ఉండే ఫ్యూడలిస్టిక్ లక్షణం. అది రాజ్యానికి కూడా అది వచ్చింది. కానీ దీంతో ఆపలేమనే సంగతి వాళ్ళు చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. వాళ్ళు అధికారం పోయిన తర్వాత తెలుసుకుంటారు. అప్పటి వరకు ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందులో ఈయన వచ్చి ఉన్నవాడు. సో బీఆర్ఎస్ నేతల గలానికి భయపడుతున్నారు అనుకుంటున్నారా ఇప్పుడు రేవంత్ సర్కార్? లేదంటే మీరందరూ వెళ్ళి ఇంపాక్ట్ అంటే రైతుల మీద కావచ్చు, విద్యార్థుల మీద కావచ్చు, నెగిటివ్ ప్రచారం ఏమైనా చేస్తారన్నట్టు భయపడుతున్నారా? దేనికి భయపడుతున్నట్టు? మీరు పర్మిషన్స్ ఎందుకు ఇవ్వట్లేదు? రెండు ఉంటాయమ్మా. ఒకటి, రైతాంగం చాలా అసహనంగా ఉన్నమాట వాస్తవం. ఈ రైతుల్ని ఒక్కటి కానిస్తే అది ఎక్కడ ఒక ముద్దాయి నాకు ఇబ్బంది పెడుతుందో, రేపు నా ప్రభుత్వానికి కదలలేకుండా చేస్తుందో అన్న భయం. బీఆర్ఎస్ పార్టీ దాన్ని మొత్తంగా ఓన్ చేసుకుంటుంది. రైతాంగం అంతా కూడా గతంలో ఎట్లయితే కేసీఆర్ గారి మీద ప్రేమ ఉండి బాగా రైతాంగం వెనుదనగా ఉండేదో, మళ్ళీ ఇవాళ తప్పకుండా దానికి అట్రాక్ట్ అవుతుంది, కేటీఆర్ వైపు అట్రాక్ట్ అవుతుంది. కేటీఆర్ నాయకత్వంలో ముందు నడవడానికి సిద్ధమవుతుంది. కేటీఆర్ ద్వారా ఇంకా మా విషయాలు, చాలా విషయాలు బయటకు వస్తాయి, ఇంకా మా చీకటి బాగోతాలు చాలా విషయాలు బయటకు చెప్తాడు కేటీఆర్ అన్న భయం వాళ్ళలో కనబడుతుంది. అందుకనే కేటీఆర్ నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. ఎటు వెళ్తానన్నా కేటీఆర్ను నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికి పోదామన్నా పాపం కేసులు పెట్టించి భయపెట్టిస్తాం కేటీఆర్ అనేది అనుకున్నారు, పిచ్చి ప్రయత్నం చేసినారు. దాంట్లో ఇంకా ఎక్కువ బాస్ పాలైనరు. ఈ రకంగా ప్రజల్లో తిరగకుండా వాస్తవానికి ఆయన రైట్ అది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, శాసనసభ్యుడిగా ఆయన రైట్ అది. ఎక్కడికైనా ప్రజల్ని, రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళి కలిసి మాట్లాడే హక్కు ఆయనకు ఉంది. మాట్లాడే హక్కు అందరికీ ఉన్నట్టు ఆయనకు కూడా ఉంది. పర్యటన చేసే హక్కు ఆయనకు ఉంది. ఒకటి ఏంటంటే రైతులు ఒకటైతారు అనేది, రైతుల్ని జమ చేస్తాడు అనేది ఈ భయంతోనే మిల్లర్లతో కుమ్మక్కయ్యి దళారులతో చేతులు కలిపి రేవంత్ సర్కార్ రైతులను ఆగం చేస్తుంది అన్నారు కదా. సో ఏ రకంగా ఆగం చేస్తుంది సార్? దాంట్లో నుంచి ఓవర్కమ్ చేస్తూ రైతులకి ఒక భరోసా, వాళ్ళకు ఒక అవగాహన తెప్పించడానికి మీ వంతు సహాయ సహకారం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు రైతులకు అర్థమైందమ్మా ఎట్లా మోసం చేస్తున్నది. ఎందుకంటే గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిరోజు సాయంత్రం ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రతిరోజు సాయంత్రం 6-7 కాగానే అన్ని జిల్లాల కలెక్టర్లు మీడియాకు అప్డేట్ చేయాలి. ఈరోజు ఎంత ధాన్యం కొన్నారు అనేది అప్డేట్ చేయాలి. ఈ రోజు వరకు మొత్తం కలిపి ఎంత కొన్నారు క్యుములేటివ్ అనేది ఆర్డర్ ఉండే, ఉత్తర్వులు ఉండే. అది సివిల్ సప్లైస్ కమిషనర్ కూడా రావాలి, ఇక్కడి నుంచి ఈయన కూడా చేయాలి అని. జిల్లాలో ఉండే మినిస్టర్స్ అందరం కూడా ధాన్యం కొనుగోలు అయిన రోజులు కళ్ళాలలో ఉండేవాళ్ళం, అక్కడనే ఉండేవాళ్ళం. ఏం జరుగుతుంది, ఎక్కడైనా ఒక ఊర్లో లేట్ అయింది అంటే ఎందుకు అయింది, ఒక లారీ రాలేదు అంటే ఎందుకు రాలేదు, ఆ ధాన్యం బస్తాలు రాలేదు అంటే ఎందుకు రాలేదు, మినిట్ టు మినిట్ మేము టచ్లో ఉండేవాళ్ళం. అసలు వరి నాటు మొదలైందంటే మళ్ళీ మేము కోత కొరకు ప్రయత్నాలు మొదలు పెడదాం. గోనె సంచులకు కూడా అప్పుడే ఆర్డర్లు ఇచ్చేవాళ్ళం, ముందు రెడీగా ఉండాలని. మొత్తం జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేసి ప్రతి పంట సమయంలో కనీసం 2 సార్లు 3 సార్లు జిల్లా అధికారం యంత్రాంగంతో రివ్యూ చేసేవాళ్ళం. ప్రతి కలెక్టర్తో అందరం కూడా, మంత్రులం, మా శాసనసభ్యులు,
మా కింది స్థాయిలో గ్రామీణ పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులతో సహా అందరం కూడా అందుబాటులో ఉండేవాళ్ళం. ఎక్కడ ఒక బస్తా ధాన్యం కూడా ఆలస్యం కాకుండా కొనుగోలులో కానీ ట్రాన్స్పోర్ట్లో కానీ మిల్లు చేరవడంలో కానీ ఇబ్బంది కాకుండా చూసేవాళ్ళం. డబ్బులు పడుతున్నాయా లేదా ఎప్పటికప్పుడు చెక్ చేసేవాళ్ళం. ఒక సందర్భంలో అయితే కరోనా సందర్భంలోనైతే అసలు రైతులు కూడా ఊహించలేదు. కళ్ళాలు ఊళ్ళకే వెళ్ళి కళ్ళం పెట్టేసేసి ఆనచలు కొనుగోలు చేసి తీసుకొచ్చి రైతు బయటకు కూడా చెప్పని లేకుండా చేసి ఆ టైంలో వాస్తవానికి లేబర్కి ఇబ్బంది ఉంది, ప్రజలకు ఇబ్బంది ఉంది, రైతు మిల్లర్లకు మన హమాలీలకు ఇబ్బంది ఉండి వాళ్ళు రాలేకపోతుంటే బయట రాష్ట్రాల నుంచి కూడా ధైర్యం ఇచ్చి వాళ్ళకు మేమే ఇన్సూరెన్స్ చేస్తాం మీకు అని చెప్పి హమాలీలను కూడా తీసుకొచ్చి మిల్లర్లకు వాళ్ళకి కలిపి ధైర్యం ఇచ్చి పని చేయించేసి సరకం చేసినాం. ధర విషయంలో కూడా ఎక్కడ కూడా మద్దతు ధర కంటే ₹1 కూడా తక్కువ తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి మిల్లర్ల మీద కూడా ఒత్తిడి పెట్టి పని చేయించి కొనిపించినామమ్మ. కొన్ని సందర్భాల్లో ధాన్యం తడిస్తే కూడా రైతాంగం దగ్గర ఉండకూడదు, మిల్లర్కి ఏదైనా కొద్ది లాస్ వచ్చినా ఇంకెక్కడన్నా ఏదో సందర్భంలో పూర్తుంది, కానీ రైతుకు ఒకసారి లాస్ అయితే నష్టాన్ని పూడ్చుకెళ్ళడం చెప్పి ఆ రకంగా కొనిపించినాం మేము. ఇదంతా తెలంగాణ రైతాంగం అనుభవంలో ఉంది, ప్రత్యేకించి నల్గొండ జిల్లా రైతాంగం అనుభవంలో కూడా ఉంది. ఇప్పుడు నేను చెప్పే మాట ప్రతి మాట కూడా ఇది ఏ గ్రామానికి చేరినా మీరు ఏ రైతునైనా మాట చెప్తారు. ఇప్పుడు ఆ రకంగా పనిచేస్తున్నాం. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం జరిగింది, ఈ 2 సీజన్లలో అసలు ఒక మంత్రి ఒక జిల్లాలో రివ్యూ చేసింది లేదు, ఎవరు కొంటుండ్రు ఎట్లా కొంటుండ్రు అడిగింది లేదు. పైగా 2-3 చోట్ల రైతు ధర్నాలు మనమే చూసినాం. ఇదే నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి వెంకటరెడ్డి పోతే మిర్యాలగూడలో స్వయంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన రైతాంగం ఎదురు తిరిగి మాట్లాడినారు. మొత్తం రైతులు వచ్చి రోడ్డు మీద ధర్నా చేసి ఆయన పోకుండా మాకు ధర ఒకేసారి ₹600 తగ్గించండి, 2400 నుంచి 1800 చేసినారు అని చెప్తే లోపలికి పోయి మిల్లుకి పోయి ఫోన్ చేసి అడావుడు చేసి కలెక్టర్ గారు వీళ్ళు పట్టుకోండి మిల్లుని సీజ్ చేయండి అని చెప్పి పోయినారు. ఆయన పోయిన తర్వాత ఉన్న ధర తగ్గించారు, యథావిధిగా ఉన్నారు. విషయం ఏంది అంటే ఈయన దళారుల దగ్గర మిల్లర్ల దగ్గర అడ్డగోలు డబ్బులు తీసుకున్నాడు. ఒక్కొక్క మిల్లు దగ్గర ₹1.5 కోటి వసూలు చేసి ఇక వాళ్ళని స్వేచ్ఛగా వదిలేసాడు. ఏదో నేను అంటాను హడావుడి చేస్తాను, ఏదో ఆఫీసర్లకు ఫోన్ చేసి చెప్తాను వాళ్ళు వచ్చినప్పుడు, కానీ మీ పని మీరు చేసుకోండి అని చెప్పి కొన్ని సందర్భాల్లో సినిమాలో చూపిస్తారమ్మా విలన్లను, ఇటువంటి వాళ్ళని. బయట రైతు ప్రజల ముందు ఒకటి మాట్లాడతారు, లోపల ఇంకోటి మాట్లాడతారు. వీళ్ళు అచ్చం సినిమాలో విలన్లలాగా వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఇది అర్థమైపోయింది. రైతు 2 సీజన్లలో నష్టపోయినాడు, మద్దతు ధర లభించక నష్టపోయినారు, స్పష్టంగా కనబడుతుంది ఇది. అందుకే నేను ఆ మాట చెప్పినాను. నాకు ఎట్లా తెలుస్తుంది, అయితే రైతులు చెప్తారు లేదా అయితే ఎవరినైతే భయపెట్టించి డబ్బులు వసూలు చేసి ఉండో వాళ్ళకి సమాచారం వస్తుంది. ఒకవైపు రైతుని రాజు చేసినటువంటి గొప్ప ఘనత కేసీఆర్ అని మీరు అంటున్నారు, కానీ రైతుల్ని మోసం చేసి నెట్టుకుంటూ వచ్చిర్రు, కాలాన్ని వెళ్ళదీసుకుంటా అనేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నేతలు అంటున్నారు, ఆరోపిస్తున్నారు కూడా మీ మీద. ఇవాళ అదే వచ్చింది. ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా 100% అయిపోయింది, రైతు భరోసా సంక్రాంతి తర్వాత చేస్తామన్నారు, రైతు బోనస్ కూడా మేము ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం, మా మీద కావాలనే బురద జల్లే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. మేమంటే బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నాం. ఈ వెంకటరెడ్డి రైట్ హ్యాండ్ అనబడేవాడే కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త డైరెక్ట్గా పార్టీ మీటింగ్లోనే ఉపన్యాసంలో చెప్పినాడు, రైతులు మనం చెప్పుతో కొట్టేట్టున్నారు, ఊళ్ళలో పోయే పరిస్థితి లేదు, ఇవాళ వెంకరెడ్డి ఏదైతే పదవి ఉపయోగించడం ఎవరు చెప్పులతో కొడతారు అని చెప్పి. అందుకే నేను మొదటిసారి కోపానికి వచ్చింది. మీ కార్యకర్తే నేను చెప్పుతో కొట్టినట్టుగా చెప్పినాడు, మా ముఖం లేదు, ఊళ్ళలోకి పోతే మేము ఏం చేయలేకపోతున్నాం, రైతు బంధు విషయంలో రుణమాఫీ విషయంలో అడుగుతున్నారు, రైతు భరోసా విషయంలో అడుగుతున్నారు, ఇతర హామీల విషయంలో అడుగుతున్నారు ప్రజలు మమ్మల్ని, మేమేం చెప్పాలి, మీరు నాయకులు పైన కూర్చొని మీటింగ్ పెట్టి పోతారు, మేము గ్రామాల్లో ఉండే వాళ్ళు ఏం చెప్పాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. అది చాలు కదా, చెప్పుతో కొట్టడం అంటే అంతకుమించి ఏం కొట్టాలి, ఇంకా నిజంగానే చెప్పు తీసి కొట్టాలి వెంకరెడ్డిని. ఆయన ఎమ్మటున్న మోహన్ రెడ్డి అనబడే కార్యకర్త చెప్పిందే చెప్పుతో కొట్టడం, అంత మించి కొత్తగా ఏం అవసరం లేదు, ఇంకో చెప్పక్కర్లేదు. నిజంగా ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన ఎన్నిసార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినటువంటి ఆయన నియోజకవర్గంలో ఆయన జిల్లాలో ఆయన తిరిగేటువంటి నైతిక హక్కు కోల్పోయిండు అన్న ఒక సంచలన కమెంట్ చేశారు. దాంతోపాటు అక్కడ ప్రజలకు చేయికి పని వచ్చింది, చెప్పులకు పని వచ్చింది అన్న ఒక కమెంట్ చేశారు కదా సార్. ఎందుకు అంత అగ్రెసివ్ గా మాట్లాడాలి? అవును, మీరు అన్నట్టు నేను జనరల్ నాకు ఇట్లాంటివి ఎప్పుడు మాట్లాడడం ఇష్టం ఉండదు, నేను ఎప్పుడు కూడా మాట్లాడను. కానీ నిన్ను అది కొడుతుంటే నీ రైతులు నీ కార్యకర్తలే చెప్పులతో కొడుతుంటే సిగ్గు లేకుండా నువ్వు చెప్పు దెబ్బలు పడుతూ మమ్మల్ని మాట్లాడుతున్నావు అనే మాట నేను అనాలి కదా, నా బాధ్యత. ఎందుకనంటే మంది ఎవరు అడగలే, వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ నాయకులు అడిగారు. ఇవాళ నేను ఏమంటే రైతులకు పోదామన్నా, నేను ఇద్దరమే పోదాం, సెక్యూరిటీ వద్దు, నువ్వు ఎమ్మెల్యేవు నేను ఎమ్మెల్యేను, ఇద్దరం పోదాం, చెప్పుతో నిన్ను కొడతారా నన్ను కొడతారా చూద్దాం, ఏ ఊరికైనా నీ సొంత గ్రామానికి కూడా పోదాం. మన న్యూజిలాండ్ వేదికగా నీ సొంత గ్రామానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ఇప్పుడు ప్రెసెంట్ మంత్రి, మీరు మాజీ మంత్రి, మీరు ఓపెన్ ఛాలెంజ్ ఆయనకు చేస్తున్నారు.
నిజంగా మన ఛానల్ వేదిక కూడా పబ్లిక్ రాష్ట్ర ప్రజలకు తెలిసేలాగా మీరు ఓపెన్ ఛాలెంజ్లో పైనే నిలబడతారా? 100% నేను సిద్ధంగా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం మొత్తం అయినా అవసరం లేదు, ఆయనకు అంత పెద్ద సీన్ లేదు. నల్గొండ జిల్లాలో ఇప్పుడు కొత్తగా నల్గొండ జిల్లానా పాత ఉమ్మడి నల్గొండ జిల్లానా ఇవన్నీ కూడా పక్కన పెడదాం. నీ సొంత నియోజకవర్గంలోనే లేదా నీ సొంత గ్రామంలోనే ఇద్దరం పోదాం. రైతు రుణమాఫీ మీద అడుగుదాం, రైతు భరోసా మీద అడుగుదాం, రైతాంగాన్ని 24 గంటల కరెంటు మీద కూడా అడుగుదాం, ప్రతిదాని మీద అడుగుదాం, నువ్వు ఇచ్చిన హామీల మీద అడుగుదాం, గత ప్రభుత్వంలో మేము చేసిన పని ఎట్లా ఉండే కొనుగోలు మీద కూడా అడుగుదాం. వాళ్ళు చెప్పిన సమాధానమే ఇక నీకు చెప్తాం కొట్టడమా, నాకు చెప్తాం కొట్టడమా. నిన్ను నన్ను కొట్టాలంటే కొట్టలేరు వాస్తవానికి కానీ పాపం. కానీ వాళ్ళు చెప్పే సమాధానం ఉంది చూడు, ఇక అది చాలు. చెప్తాను ఎవరు కొట్టినట్టు ఎవరు దెబ్బలు తిన్నట్టు నేను సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నాను. యంత్రాంగం లేకుండా, పోలీసులు లేకుండా, బలగం లేకుండా రమ్మంటారు. ఎస్, మా పార్టీ కార్యకర్తల నుంచి మా పార్టీ కార్యకర్తల నుంచి నీకేం కాకుండా నేను నా బాధ్యత, నీ పార్టీ కార్యకర్తల నుంచి కూడా ఏం కాకుండా నీది నువ్వు చూసుకో. మా పార్టీ కార్యకర్తలది నాదే బాధ్యత, మీ పార్టీ కార్యకర్తల నుంచి నీకేం కాకుండా నువ్వు చూసుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళకి అంత కోపంగా ఉన్నారు. మొన్న ఆల్రెడీ ఒకసారి చెప్తాం కొట్టిన వేదిక మీద. బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి థ్రెట్ లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, కార్యకర్తల నుంచి ఉందంట తప్పకుండా. ఎందుకంటే ఒక ప్రజల్ని మోసం చేయాలి, ఆయన పార్టీ కార్యకర్తలను కూడా మోసం చేస్తున్నాడు. ఆయన పార్టీ కార్యకర్తలను కూడా మోసం చేస్తున్నాడు, ఆయన పార్టీ నాయకులు కూడా మోసం చేస్తున్నాడు. ఒకటి అర్థమైంది ఏంటంటే కమిషన్స్ తింటుండ అన్నారు. ఇది గ్రౌండ్ లెవెల్లో వాస్తవంగా జరుగుతున్న విషయమేనా? అంటే ఏ విషయంలో కమిషన్స్ తింటుండు, ఏ విషయంలో రైతుల్ని మోసం చేసుకుంటూ? ఏదైనా బయటికి వేరే రాదమ్మా, వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళి వస్తుంది. వాళ్ళంటే వాళ్ళ కార్యకర్తల నుంచి వెళ్ళి ఇచ్చిన వాళ్ళ నుంచే వస్తుంది సమాచారం. ఏదైనా ఎప్పుడైనా సరే అందరికీ తెలిసి బహిరంగ రహస్యం. ఇప్పుడు నాకు వ్యక్తిగతమైన ఆరోపణలు వేసి అలవాట్లేదు, కానీ ఈ మధ్యకాలంలో మనం చాలాసార్లు వింటున్నాం, చాలామంది మాట్లాడుకుంటున్నారు ఆయన వ్యక్తిగత అలవాటు విషయం సంబంధించి కూడా. నేను ఎప్పుడు మాట్లాడలేదు, నాకు చాలా విషయాలు తెలిసినా నేను ఎప్పుడు మాట్లాడినటువంటి వాటి జోలికి పోను. నాకు వాటి మీద నమ్మకం లేదు. అవి చెప్పి అవి ప్రచారం చేసి వాళ్ళని ఏదో మళ్ళీ చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడు ఉండదు. కానీ ఎప్పుడు చూసినా సోయి లేకుండా ఉంటున్నాడు. చాలామంది మీడియా మిత్రులే అనేక సార్లు చెప్పినారు, సార్ వాసన వస్తుంది సార్ అని చెప్పి. మొన్న శాసనసభలోనే దొరికిపోయినాడు. మొన్న సాక్షాత్తు నిండు శాసనసభలో దొరికిపోయినాడు. హరీష్ రావు గారు ఆ మాట అనగానే ఇక్కడ టెస్ట్ పెడదాం, అదేం టెస్ట్ అమ్మ సాయంత్రం పూట పోయే వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అంటారు కదా, అది పెడదాం ఇక్కడ అని అన్నారు. నిజంగానే ఈయన నేచర్కి, వెంకటరెడ్డి నేచర్కి అవ్వాలి అది చేసి వచ్చి ఉండకపోతే ఎట్లా ఎగురుతుండేనమ్మా, మొత్తం అసెంబ్లీ టాప్లో వేసిపోయేటట్టు ఎగురుతుండే. హరీష్ రావు గారి పైన చలో సిద్ధం నేను పోదాం పై ఇప్పుడు అంటుండే. ఎందుకు జారుకున్నాడు? రెండో నిమిషం ఎందుకు ఒక్కటే నిమిషంలో జారుకున్నాడు. హరీష్ రావు గారు మాట అన్నప్పుడు ఎందుకు నిలబడి ఎదురు తిరిగి మాట్లాడలేదు? స్పీకర్ గారు తీసుకురండి, ఇప్పుడు అదేందో పట్టుకొచ్చి టెస్ట్ చేద్దాం రండి, నాతో పాటు అందరూ కూడా చేయండి, హరీష్ రావు కూడా చేయండి, జగదీష్ రెడ్డి చేయండి, వాళ్ళు కూడా చేయండి మాతో పాటు అని ఎందుకు అడగలేదు? ఎందుకు తప్పించుకొని పోయినా? రెండో నిమిషంలో లేడు. ఇప్పటికీ అసెంబ్లీ రికార్డు తీద్దాం, రెండో నిమిషంలో అసెంబ్లీలో ఉంటే ఒట్టు ఎందుకు తప్పించుకోపోయాడు? వెనకరించి పారిపోయాడు. అంటే కాంగ్రెస్ ఊపిరి పీల్చుకొని ఇస్తలేరు అసలు. పని చేద్దాము అనుకున్న టైంలో ఏదో ఒకటి వేసేస్తుండ్రు, అంటే ఏదో ఒక అందుకే ఆ పని చేస్తుండా మేబీ. అంటే వాళ్ళకి కొంత సంవత్సర కాలంలోనే ఒకటేసారి హామీలు ఇవ్వడం ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇంతకు ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ గత గవర్నమెంట్ హయాంలో అప్పులు చేసిపోయింది, మాకు పథకాలు ఇచ్చేటువంటి అమౌంట్ మా దగ్గర లేదని వాళ్ళు. ఒకటి హరిత, వాస్తవానికి తెలంగాణలో ఏదో పండుగ చేసుకుంటే సంబరంలో ఏదో కొంచెం ఏదో దావత్ చేసుకుంటారు, ఓకే అయిపోతుంది. నీ గవర్నమెంట్ వచ్చింది, మంత్రిమైన సంబరంలో ఒక్కరోజు చేసుకోవచ్చు, 2 రోజులు చేసుకోవచ్చు, సరే నీకు కొంచెం బలహీనత ఎక్కుంటే ఒక వారం అన్నా ఓపిక పడతారు ప్రజలు. ఒక వారం నువ్వు పండుగ జోష్లోనే ఉన్నావంటే ఏడాది అయిపోతుంటే ప్రజలు అడగరా ఏమైందా మాకు ఇచ్చిన మాట నువ్వు దావతులు చేసుకుంటున్నావు రోజు, కానీ మరి మా పరిస్థితి ఏంది, మాకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే మేము కూడా దావత్ చేసుకుంటాం కదా అని ప్రజలు అడగరా? పాపం పార్టీ కార్యకర్తలు కూడా మేము కష్టపడి మేము ఓట్లేంచి మేము చేస్తే నువ్వు పండుగ నీది అవుతుంది, కానీ మా పరిస్థితి ఏంది? మేము ఇంకెన్ని రోజులు ఉపవాసం ఉండాలి, ఊళ్ళలో పోతే రైతులు ప్రజలు మా వీపులు కొడుతున్నారు, నీకు ఏమైనా జల్సాలు చేసుకొని పొందుతావు, మేము వీపులు బల కొట్టుకోవాలని వాళ్ళ కార్యకర్తలు కూడా అడగబట్టి మా మీద ఎందుకు మొదలు? వాళ్ళ పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు. ఎక్కడో ఒక రైతు రుణమాఫీ సంగతి ఏం సార్ అని అంటే వీపు పగులుతుందని మాట్లాడండి, చెప్పుతో కొట్టండి ఉన్నాను అన్నాడు. ఇప్పుడు ఇవాళ కొత్త కాదు, నేను ఎందుకు ఇంతకుముందు కోపానికి వచ్చినా అంటే రుణమాఫీ గురించి వెళ్ళి అడిగిన రైతును చెప్పుతో కొట్టమని అడగాలి.
ఇక రైతులు చెప్పుతో కొడతారు, కేటీఆర్ని కొడతారు, లేకపోతే ఎవరిని కొడతారు అంటే ఎవరిని కొడతారు? నీ మీదకి లేవడానికి రెడీగా ఉన్నాయి. అందుకనే అన్నాను, చేతులకు పని వచ్చింది, చెప్పులకు పని వచ్చింది అని అందుకే అన్నాను నేను. ఓకే. రైతుల చేతులకు చెప్పులకు పని వచ్చింది అని అంటే ఇగో నీ నిర్వాకం ఏడాది నుంచి నువ్వు వెలగబెట్టిన దానికి. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 13 నెలలు గడిచిపోయింది. 14 నెలలు నడుస్తుంది కూడా. సో 100కు పైగా రైతులు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. 140 పైగా అని మీరు అంటున్నారు, నాకు 100కు పైగా అందదు. మరి మీరు చెప్పండి, అసలు రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు దాపురిచ్చింది తెలంగాణ రాష్ట్రంలో? చాలా స్పష్టమమ్మా. కాంగ్రెస్ చేసిన మోసం. కేసీఆర్ను రైతుల్ని తల్లి పిల్లల్ని విడదీసినట్టు విడదీసినారు. ఒక తల్లిదండ్రుల నుంచి ఒక యుక్త వయసుకు వచ్చిన పిల్లల్ని ఎవడన్నా ఎరవేసి ఎట్లయితే మోసం చేస్తారో ఆ పద్ధతుల్లో తెలంగాణ రైతాంగానికి ఆక్రమించిన హామీలు ఇచ్చి వాళ్ళని ఒక మైకంలో తీసుకుపోయి 2 లక్షల రుణమాఫీ, 15,000 భరోసా, 500 రూపాయల బోనసు, ఈ రకంగా ఆశలు కల్పించి చిన్నపిల్లలకి చాక్లెట్ చూపించిన పద్ధతుల్లో రైతాంగాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు. వచ్చి ఏం జరిగింది? ఉన్నాయి పోయినాయి. ఇప్పుడు నేను చెప్పడం కదా, మనం ఏ రైతును ప్రశ్నించు. తెలంగాణలో ఏదో తేను నమ్ముకోకపోతే ఏదో పోయిందని చెప్పి అనవసరం పోతే ఉన్న వస్త్రం పోయిందన్న పద్ధతుల్లో కేసీఆర్ ఇచ్చిన ఈ ఏడిపోవు ఇవి గ్యారెంటీగా ఉంటాయి. ఇది నికరంగా ఇదైతే ఏడిపోదు ఉంది కదా, ఇది బ్యాంక్ ఖాతాలాగా బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టు, ఇక వాడు అదనంగా ఇస్తానంటున్నాడు కదా, దీన్ని చూసేద్దామని చెప్పి అటుపోయినారు. పొరపాట్ల కేసీఆర్ గారిని వదిలి అసుట పోయినారు. కథ ఆ పాపానికి నట్టేట ముంచారు. అయిపోయింది. రుణమాఫీ అయిపోయింది, రైతు భరోసా అయిపోయింది, బోనస్ బోగస్ అయిపోయింది, మొత్తం నాశనం చేసి పెట్టారు. దాంతో రైతాంగంలో విశ్వాసం పోతుంది, ఒక నమ్మకం పోయింది. ఎప్పుడు కూడా ధైర్యం ముఖ్యమమ్మా. అందరు రైతులకు అన్ని రకాల అప్పులు ఉండొచ్చు, కానీ అందరూ ఒకే తీరుగా రియాక్ట్ కారు. ఒకరు బలహీనత ఉన్న వాళ్ళు ఉంటారు. ఎవరైనా అప్పులోడు వచ్చి ఇంటికి వచ్చి అడిగిండన్న ఆ బాధ ఉంటుంది. పర్టికులర్గా మన సమాజంలో పరువు అనేది ప్రధానమైనది. దాని కొరకు పాకులాడతాడు. ఎంత చిన్నవాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా పరువు కొరకు పాకులాడతారు. అప్పు తెచ్చుకునేదైనా పాపం వడ్డీకి తెచ్చుకున్నదైనా తాకట్టు పెట్టి తెచ్చుకున్నా దాన్ని సాటుగా తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అప్పు అయిందని పక్క వాళ్ళకి తెలియద్దనే ప్రయత్నం చేస్తారు, ఇంట్లో పిల్లలకు తెలియద్దని ప్రయత్నం చేస్తారు. ఎవరైనా అప్పులోడు వచ్చి బహిరంగంగా అడిగినందుకే సెన్సిటివ్గా ఫీల్ అయ్యి చనిపోయేటోళ్ళని చూసినాం మనం. ఇవాళ జరుగుతుంది అది తెలంగాణలో. ఇంకొకటి ఏంది, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది అన్న విశ్వాసమైనా బ్రతికిస్తుంది మనిషిని. ఇప్పుడు కూడా రేపటి మీద విశ్వాసమే మనిషిని బ్రతికిస్తుందమ్మా. ఇప్పుడు అది కూడా పోతుంది. ఇది జరిగింది, ఇది తెలంగాణలో. ఇది ఇవాళ లేదు రేపు వస్తుంది అన్న విశ్వాసం లేకుండా పోయింది. రేవంత్ మాటల మీద నమ్మకం లేకుండా పోయింది. వాయిదాల మీద వాయిదాలు పెట్టి అయిపోయి ఆఖరికి చివరికి దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి అయిపోయి ఇప్పుడు మొత్తం అయిపోయింది, నేను ఇచ్చేస్తే మీకు పొమ్మంటున్నాడు. సింపుల్ అమ్మా. మీకు నేను 10,000 ఇవ్వాలనో లేదా నేను మీకు ఇస్తానని మాట ఇచ్చిన్నో మీరు ఆ 10,000 నమ్ముకొని నా చుట్టూ తిరుగుతున్నారు. మీరు అవతల వేరే స్కూల్ ఫీజు ఇంకో అక్కడ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది ఏంటంటే ఇంట్లో చెప్పుకొని వస్తారు, పోతున్న బిడ్డ తెస్తా అని చెప్పుకొని వస్తారు. మళ్ళీ వచ్చినాక కూడా మళ్ళీ ఇవాళ లేదంటే నాన్న రేపు ఇస్తాను ఎల్లుండి ఇస్తానని చెప్పుకొని ధైర్యం మీద బతుకుతారు, ఆ విశ్వాసంతో నడిపిస్తారు. కానీ ఈరోజు హఠాత్తుగా నేను లేవు పో, నేను చేతులేదు పో, ఇయను పో అని అన్నాను అనుకోండి, అప్పుడు మీరు ఇంటికి పోవడానికి ఏ ముఖం పెట్టుకుని పోవాలి, ఇంట్లో ఏం సమాధానం చెప్పాలి, ఇంకెట్లా మళ్ళీ నాకు ఇంకో ఇల్లు ఎక్కడ వెతుక్కోవాలి, ఇదేదైతుందో ఈ మానసిక స్థితి మనుషుల్ని భయంలో నెట్టేస్తుంది. అవి అక్కడ జరుగుతాయి. ఇటువంటి బలహీనమైన బలహీనాలు అక్కడ వస్తాయి. అయితే అది ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఆ ధైర్యం ఇవ్వడం ఫెయిల్ అయింది. ఇగో ఇప్పుడు కేసీఆర్ అవసరం, కేటీఆర్ అవసరం కనబడుతుంది, బీఆర్ఎస్ పార్టీ అవసరం కనబడుతుంది. దాని కొరకే ఈ రైతు ధర్నాలు. మీరు దీని కొరకే ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యల వరకు వెళ్తున్నటువంటి రైతులకు విషయంలో భరోసా నింపేందుకు మీరు పోదాం అనుకుంటారు, మీరు రైతు దీక్షలు చేపడదాం అనుకుంటారు. కానీ ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీని క్లీన్ స్వీప్ చేసినటువంటి జిల్లాలకు వెళ్ళి మ్యానిపులేట్ చేసి రైతులకి మా మీద ఉసుగొల్పే ప్రయత్నము బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారనేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఏంటి సార్, అంటే రైతు దీక్ష వెనకాల ఎంత మోసం ఉంటుందా? రైతుల్ని మోసం చేయాలని కూడా ప్రతిపక్ష నాయకులు ఉంటుందా? అంటే మంచి ప్రశ్నమ్మా. ఎప్పుడు కూడా మీకు సమస్య ఉన్నప్పుడు నేను మీకు చెప్తే మీ సమస్య పరిష్కారం చూపిస్తున్నట్టు నా వెంట వస్తారు, కానీ మీకు ఏ సమస్య లేనప్పుడు మీ దగ్గరికి వచ్చి నేను ఏదో నీకు సమస్య ఉంది రమ్మనంటే వస్తారమ్మా కన్నా. సింపుల్. రైతుల దగ్గరికి వెళ్ళి పిలిస్తే మరి ఇప్పుడు వాళ్ళని కూడా వెళ్ళి పిలవమనండి, వస్తారేమో రైతులు.
దేనికి వస్తారు? ఆనాడు వచ్చిండ్రు, ఆనాడు నిన్ను నమ్మి నువ్వేదో అదనంగా ఇస్తామన్నామని చెప్పి నమ్మి వచ్చిండ్రు. ఇవాళ అదనంగా పోయింది, అసలు ఉన్నాయి కూడా పోయినాయి. ఈ టైంలో రైతాంగం తిరుగుబాటు చేస్తున్నారు. మేము రాకపోయినా మిమ్మల్ని అడుగుతారు. నేనేమంటున్నా, ఒక్కసారి కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఈ రాష్ట్రంలోని ఇతర మంత్రులు కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, ఆర్థిక మంత్రి కావచ్చు, ఎవరైనా కానీ ఏ సెక్యూరిటీ లేకుండా ఒక ఊరికి పోయి ఒక ఊరిలో బొడ్రాయి దగ్గర నిలబడి రైతుల్ని పిలిచి మంత్రి గారు వస్తున్నాడు ఊళ్ళకి రండి మీ సమస్యలు చెప్పుకోండి అని అడిగితే మామూలుగా రమ్మని చూద్దాం పోయిన బట్టలతోని. సరే, ఇప్పటివరకు ఓన్లీ కోమటిరెడ్డి పోయిన బట్టలతో మీరు ఓపెన్ ఛాలెంజ్ చేసి ఇప్పుడు ఉన్న మంత్రులు అందరూ అంటారా? అంటే రైతాంగంలో ఉన్న పరిస్థితి ఇక్కడేమో మా జిల్లాలో ఆయన ఏదో చెత్తబాగుడు వాగిండి సమాధానం చెప్పాలి కాబట్టి నేను ఆయన గురించి మాట్లాడాను. కానీ మొత్తం రాష్ట్రంలో పరిస్థితి అదే. సమస్య లేకపోతే ఎందుకు వస్తారమ్మా ఎవరైనా ఎక్కడికైనా? సింపుల్. వాళ్ళ సమస్యను అడ్రస్ చేసే వాళ్ళు వస్తున్నారు, అక్కడ మాకు ధైర్యం దొరుకుతుంది, ఊరట దొరుకుతుంది అనుకుంటూనే వస్తారు. ఎందుకు కేసీఆర్ వస్తే వేలాదిగా జనం వస్తారు? ఇవాళ కేసీఆర్ గారు నిలమని ఎట్లా వస్తారు జనం? కేటీఆర్ని చూసి కూడా ఇప్పుడు అదే భయపడుతున్నారు వీళ్ళు. అంతే. ప్రజలు వాళ్ళకి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు తీర్చగలిగిన వాళ్ళు, వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపించగలిగిన వాళ్ళు, దానికి ధైర్యం ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైతే కనపడుతారో వాళ్ళు వచ్చినప్పుడు సహజంగానే ప్రజలు వాళ్ళ వెంట నడుస్తారు. అక్కడ భయం అవుతుంది వీళ్ళకి. వీళ్ళు చూస్తుంది అక్కడే. అంటే మాకు వ్యతిరేకత మా మీద వస్తుందని తెలుసు, కానీ ఎవరిని లేనికుండా చేస్తాం, అందరిని జైలులకు పంపిస్తాం, అందరిని లోపల పెట్టేసేస్తాం, మాట్లాడే గొంతుల్ని మూసేస్తాం, అణచేస్తాం, దాంతో మేము పరిపాలన చేస్తామని ఒక పిచ్చి మూర్ఖపు పరిపాలనలో పోతున్నారు వీళ్ళు. ఇదే నియంతృత్వం. ఇది నియంతృత్వమే నిలబడలేదమ్మా, నియంతృత్వమే నిలబడలే. సో ప్రతిపక్షం మీద ఆరోపిస్తుంది ఏంటంటే స్టార్టింగ్ విద్యుత్ కుంభకోణం అన్నారు, ఫోన్ ట్యాబింగ్ అన్నారు, లగచర్ల ఇష్యూలో బయట కేసులు పెట్టిండ్రు, దాని తర్వాత హైడ్రా బాధితులను అడ్రస్ చేసే విషయంలో కూడా వీళ్ళ మీద కేసులు పెట్టేటువంటి సిచ్యువేషన్ని తీసుకొచ్చిండ్రు. సో ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఈ ఫార్ములా రేస్ సో నిధుల దుర్వినియోగం జరిగింది కంప్లీట్గా, హెచ్ఎండిఏ నిధులు అనేసి అదొక కేసు. సో ఈడీ అట్లాగే ఏసీబీ విచారణలకు పిలుస్తున్నారు, మీరేమో సుప్రీంకోర్టు వరకు పోయిర్రు, భయపడిపోయిర్రు అనుకుంటారా? జోకమ్మ ఇది. ఎందుకంటే ఈడీలో ఏమీ లేదు, ఈడీ బోడీలు ఏం చేయలేమనే విషయం ఎప్పుడో చెప్పినాం. బహుశా మొట్టమొదటి ఈ దేశంలో ఈడీ బోడీ అని నామకరణం చేసిందే మాకు కేసీఆర్ గారు, టీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. మేము ఇప్పుడు లెక్క పెట్టలేము వీటిని. ఎందుకంటే మా మీద మాకు అవిశ్వాసం ఉంది, మేము చేసిన పని మీద మాకు నమ్మకం ఉంది, మా అంతరాత్మకు తెలుసు. మేము ఆ ధైర్యంతోనే మేము దేని లెక్క పెట్టకుండా వచ్చినాం. కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ ప్రతి సైనికుడు కూడా అదే ధైర్యంతో ఉన్నారు. ఇవాళ ఈ ఫార్ములా ఇది తీసుకుందాం. పాపం ఎంత బేలతనం ఉంది ఈ ప్రభుత్వం నడిపే వాళ్ళకు, వీళ్ళ ప్రభుత్వం నడిపే విధానంలో. అంటే అక్కడ అసలు కేసు ఎక్కడదమ్మా? నేను పైసలు ఇవ్వలేదని నేను చెప్పినప్పుడన్నా నువ్వు వెతకాలి నన్ను, ఆ పలానా కాడికి ఇచ్చినాము అని అంటే ఆడికి చేరుకోలేదంటన్నా వెతికి ఇంకెక్కడ నువ్వే పట్టుకొచ్చుకోవాలి పోయి. మేము ఇచ్చినామని చెప్పినాము, వాడి కాడు ఉన్నాయి, వాడు చెప్పిండు, ఇక నువ్వు వెతికేది ఏంది? ఇలా ఏం వెతకాలి నువ్వు? ఏం వెతకాలి అనేసి కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు, బలంగా వినిపిస్తారు. వీటిని రివెంజ్ పాలిటిక్స్ అనుకోవచ్చా, లేదంటే పార్టీ క్యాడర్ని దెబ్బతీసే ప్రయత్నమా? సింపుల్. మొట్టమొదటిది దీంట్లో అపరిపక్వత ఒకటైతే, అధికారాన్ని ఎక్కువ ఉంచుకొని అపరిమితమైన అధికారాలు ఉన్నాయి మాకు అనుకొని, ఆల్రెడీ నిర్ణయించబడ్డ చట్టాలు ఉన్నాయని, కోర్టులు ఉన్నాయని, న్యాయ వ్యవస్థ ఉందనే విషయాన్ని కూడా మర్చిపోయి మేమేం చెప్తే అదే రూల్ అవుతుంది, మేమేం చేస్తే అదే రూల్ అవుతుంది అని ఒక తెలివి తక్కువ అప్రోచ్. అంటే అధికారాన్ని ఎప్పుడు చూడని వాళ్ళ అజ్ఞానం మూర్ఖుడి చేతిలోకి రాయిపోయింది ఇప్పుడు కనబడుతున్న విషయం ఇది. ఎందుకంటే అధికారం ఇప్పుడు కూడా పరిమితమైంది ప్రజాస్వామ్యంలో, చాలా 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 పరిమితమైంది. దాన్ని తెలియక దాన్ని మించి ఊహించుకొని చేస్తున్న ఈ వికృతమైన చర్యలు ఇవి. అసలు అధికారం ప్రజాస్వామ్యం లేదు, కోర్టు లేవు, ఏది లేదు, నేను మాత్రమే అని చెప్పి డిక్లేర్ చేసుకున్న నియంత్రణ రాజ్యాల్లోనే కొద్ది రోజులు చూసిట్టు తర్వాత జనం తిరుగుబాటు చేసి కొడితే పరారైపోయారు, నియంత్రణ దేశాలు పెట్టిపోయారు. దొరికితేనేమో అక్కడనే కథమయ్యారు ప్రజల చేతుల్లో, లేదా పరారైపోయి ఇతర దేశాలకు తలదాచుకున్నారు. ఇక్కడ వీళ్ళకి ఇవన్నీ తెలవని అజ్ఞానం నుంచి, మూర్ఖత్వం నుంచి వస్తున్నాయి. లేని అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు పిచ్చిగా. వాటికి సంబంధించిన నాలెడ్జ్ కూడా లేదు. ఎప్పుడు కూడా
నువ్వు చెప్పిన దానికి అక్కడ ఉన్నదానికి తేడా ఉన్నప్పుడే విచారణలు ఉంటాయి. నువ్వు చెప్పింది అక్కడది ఒకటే నిజమే అయినప్పుడు ఇంకా విచారణ ఏముంటుంది దాంట్లో? నేను ఇచ్చినా అని చెప్పినా, ఒప్పుకున్నావు, నువ్వు తీసుకున్నా, నువ్వు ఒప్పుకున్నావు, అయిపోయింది. ఇంకా విచారణ ఏంది? ఇలా ఇంకేం వెతకాలి? ఇప్పుడు వీళ్ళు పట్టుకుని పాపం ఏసీబీ ఇస్తే వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళ అధికారం పాపం వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నాం. వాళ్ళు నిజంగా పార్టీ క్యాడర్ దెబ్బతింటారా? నేతలందరూ కొంత డౌన్ఫాల్ అయ్యే నవ్వుకుంటున్నారు. నేను చెప్పినా కదమ్మా, గతంలో నేను ఒక మాట చెప్పిన, బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత చెత్త కేసు ఎక్కడ ఉండదు అని. పర్టికులర్గా ఏసీబీ ఈడీ విషయంలో ఇది ఒక రికార్డ్ అవుతుంది. పరమ చెత్త కేసు ఏదు అని ఎప్పుడైనా రేపు మళ్ళీ పిల్లలకి ఎక్కడైనా కాంపిటీషన్లో పరీక్ష పెడితే పరీక్ష ఒక క్వశ్చన్ ఇవ్వాల్సి వస్తుంది. భారతదేశంలో అతి చెత్త కేసు ఏది ఇప్పుడు పెట్టబడేది అని అంటే కేటీఆర్ గారి పైన పెట్టబడిన ఈ పరుల కేసు అని చెప్పి రాసుకోవాల్సినంత చెత్త కేసు ఇది. కాబట్టి దాంట్లో పెద్ద పనికి మళ్ళీ వీళ్ళు అరెస్ట్ చేసినా ఎక్కువ రోజులు ఆడ ఉండదు, అవకాశం లేదు. కోర్టు తీసుకోవడానికి ఇష్టపడదు నాకు తెలిసి, మొదలు తీసుకోవడానికి కూడా ఇష్టపడదు. ఏముంది దీంట్లో, అసలు కేసు ఎక్కడ ఉంది, ఏం చేస్తారు, వెతికేది ఎక్కడి, పట్టుకునేది ఎక్కడిది, విచారణ ఏంది? అదే బీఆర్ఎస్ నేతల కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? రైతులకి భరోసా నింపే ప్రయత్నంలో మీరుంటే పర్మిషన్ ఇయ్యని ఒంటెద్దు పోకడలో ప్రభుత్వ నాయకులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, మరి ఏం చేద్దాం? పరిస్థితులలో ఈ రైతు భరోసా పేరు మీద ఏదైతే ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందో రైతుల్ని, మేము రైతులకు భరోసా కల్పిస్తాం, మేము రైతులకు ధైర్యం ఇస్తాం, మేము రైతుల్ని ఐక్యం చేస్తాం, తప్పకుండా ఈ మెడలు వంచి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. నల్లగొండలో కూడా రైతు ధర్నా చేసి తీరుతాం తప్పకుండా. కోర్టు నుంచి ఇవాళ కాకపోతే రేపైనా అనుమతి వస్తుంది తప్పకుండా. ఒక నల్లగొండతోనే ఆగదు ఇది, మొత్తం మిగతా అన్ని జిల్లాల్లో కూడా రైతుల్ని ఐక్యం చేసి రైతులకు ధైర్యం ఇచ్చి ముందు పోవడం అనేది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు కొనసాగిస్తూనే ఉంటారు. ఈ ప్రభుత్వం మీద మా పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రైతులకు భరోసా మా ఛానల్ ద్వారా మీరు ఇచ్చినందుకు. సో మొత్తానికి రేపు జరగబోయే నల్గొండ రైతు దీక్షకు పర్మిషన్ రాకపోవచ్చు, కానీ మేము కోర్టుకు వెళ్ళైనా పర్మిషన్ తీసుకొచ్చుకుంటాం. ఖచ్చితంగా నల్గొండలనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా జిల్లాల్లో రైతు దీక్ష చేపడతాము. రైతులందరినీ కూడా ఐక్యం చేసి ప్రభుత్వం మీద పోరాటం చేస్తాము. ఖచ్చితంగా రైతులకు న్యాయం చేసే విధంగా మా ఫైట్ ఫ్యూచర్లో ఉండబోతుందన్న ఒక అల్టిమేటాన్ని జారీ చేస్తున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్. ఇది సార్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకో గెస్ట్ తోటి కలుద్దాం. థ్యాంక్ యూ.